వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇకపై 3 గంటలకు పైగా ఆలస్యమయ్యే విమానాల రద్దు. ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్టు. పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం. రాజకీయాలకు గుడ్ బై. వరుసగా 5వ రోజు భారీగా పెరిగిన బంగారపు ధరలు. ఒక్కరోజులోనే రెండో పెళ్లికి రెడీ అయిపోయిన ఏఆర్ రెహమాన్ అసిస్టెంట్తో సీక్రెట్ వ్యవహారమే కారణమా? విమానాలు బయలుదేరే సమయం ముందుగా ప్రకటించిన దానికన్నా 3 గంటలకు పైగా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పుడు ఆ విమానాలను రద్దు చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు విమానయాన సంస్థలకు ఆదేశించారు. ఢిల్లీలో పొగమంచు కమ్మేస్తున్న నేపథ్యంలో వైమానిక సంస్థల సన్నద్ధతపై ఆయన సమీక్షించారు. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హతపై ఆ నిర్ణయం ఉండాలని సూచించింది. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం గతంలో తమ నేతలను అనరాని పచ్చిమాటలతో దాడి చేసిన నేతలపై ఉచ్చు బిగిస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రాజకీయంగా విమర్శలు కాకుండా కుటుంబ సభ్యులతో పాటు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడిన వారిని, పోస్టులు చేసిన వారిని టార్గెట్ చేస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్లను అనరాని మాటలన్న పోసాని కృష్ణమురళిపై ఇప్పటికే టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేశారు. అంతేకాదు ఆయనపై పలు చోట్ల పోలీసులు కేసు నమోదు చేస్తూ ఈ నేపథ్యంలో పాలిటిక్స్ కు దూరంగా ఉంటానంటూ పోసాని సంచలన ప్రకటన చేశారు. తన కుటుంబ సభ్యుల క్షేమం కోసమే రాజకీయాలను వదిలేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు పోసాని. వరుసగా 5వ రోజు బంగారం ధర భారీగా పెరిగిపోయింది. శుక్రవారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 800 పెరగ్గా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 870 పెరిగింది. నేడు హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 72,250 రూపాయలకు చేరగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 78,820 రూపాయలకు చేరింది. విజయవాడ, విశాఖలోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ ఫేమస్ సంగీత దర్శకుడు ఇటీవల తమ 29 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్ సతీమణి సైరా బాను తన భర్త నుంచి డైవర్స్ తీసుకున్నట్లు ప్రకటించారు. ఏఆర్ రెహమాన్కు సైరా బానుకు 1995లో పెళ్లి జరిగింది. వీరికి ఖతీజా, రహీమా, అమీన్ సంతానం ఉన్నారు. కొన్ని నెలల క్రితమే ఏఆర్ రెహమాన్ తన కూతురు పెళ్లిని గ్రాండ్గా చేశారు. ఇదిలా ఉండగా సైరా బానుకు ఏఆర్ రెహమాన్కు కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయంట. అందుకు కలిసి ఉండడం కన్నా విడిపోవడం బెటర్ అని వీళ్ళు భావించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్ విడాకులు ప్రకటించిన కొన్ని గంటలకే ఆయన దగ్గర బాసిస్ట్గా పనిచేస్తున్న లేడీ సింగర్ మోహిని కూడా తన భర్తతో డివోర్స్ ప్రకటించిందంట. ఈ నేపథ్యంలో వీరి మధ్య సంథింగ్ ఉందని, దీనివల్లనే గొడవలు జరిగాయని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఎఫైర్ వల్లనే సైరా బానుతో గొడవలు జరిగాయని, వీరిద్దరు కూడా తొందరలోనే పెళ్లితో ఒకటవుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. చూసారు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki